జై శ్రీరామ్. లాస్ట్ పార్ట్‌లో హనుమంతుని రాక వాల్మీకి మహర్షికి చాలా ఆనందకరంగా అనిపించిందని చెప్పా కదా! దాని కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము. వాల్మీకి మహర్షి హనుమంతుడిని ఇంకా ఆశ్రమం లోపలికి ఆహ్వానిస్తారనమాట. ఇంకా ఆయన మనసులో ఇంకా అనుమానం అలాగే ఉంటుందనమాట. రాముడు నిజంగా ఈ భూమిపైన జీవించి ఉన్నాడా? లేదా? ఇంకా అసలు అది పీడిస్తూ ఉంటది అతన్ని. ఇంకప్పుడు హనుమంతుడు వినమ్రంగా అడిగాడు, "మహర్షి మీకు ఎందుకు అలాంటి సందేహంలో ఉన్నారు ఇంకా" అనేసి. ఇంక వాల్మీకి తన సందేహాన్ని ఇలా చెప్తాడనమాట. "నేను యాక్చువల్లీ రామాయణం రాస్తున్నాను. కానీ రాముడు నిజంగా భూమిపై అడుగుపెట్టాడా అన్న అనుమానం నన్ను వెంటాడుతుంది" అనేసి. అప్పుడు హనుమంతుడు తన ఆధ్యాత్మిక దృష్టితో రాముడిని ఇంకా తన మహిమని వివరిస్తూ ఇలా చెప్తాడనమాట. "మహర్షి, రాముడు ఈ భూమిపై దివ్య అవతారంగా పుట్టారు. ఆయన జీవితంలోని ప్రతి ఘట్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆయన భక్తి, ధర్మం, శాంతి ఇవన్నీ నేను అనుభవించాను. మీ రచన నిజంగా జరిగిన మహాసాగరాన్ని ప్రతిబింబిస్తుంది చూసుకోండి" అనేసి చెప్తాడనమాట. ఆ మాటలన్నీ విన్న వాల్మీకి ఇంకా కన్నీళ్ళు పెట్టేసుకుంటారనమాట. ఇంకా హనుమంతుడిని ఇలా ఆశీర్వదిస్తాడు రిటర్న్‌లో. "హనుమంతా, నీవు నా రచనకు జీవం ఇచ్చిన వాడివి. నీ వల్లే నాకు రాముని మహిమను ఇంకా ఇవన్నీ నిజంగా తెలుసుకోవడం చాలా సాధ్యమైంది" అనేసి చెప్తాడనమాట. ఇంకా ఇలా మొదలవుతుంది హనుమంతునికి సాక్షాత్కార యాత్ర. ఇంకా రాముడి సేవ కోసం అతను పయనమవుతాడన్నట్టు. దాని తర్వాత ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాం. థ్యాంక్ యూ.